న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని వేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికి పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు మనకు పాత సీనియర్ కార్యకర్తలని. ఏమని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అందుకని మన 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్దన మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దయినా న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. ఏమున్నా మన కడప జిల్లాలో ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలంటే మన పెద్దన పుత్త నరసింహారెడ్డి గారి తప్ప మరొకటి లేరు. పెద్దన్న గారికి మనం పోతే అక్కడ నారా లోకేష్ దగ్గరికి, నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొని పోయి మనకు న్యాయం చేస్తారని మనము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు పాతోళ్ళు లేరు, ఏం లేరు, ఇప్పుడు కొత్త రక్తం కావాలంట, వాళ్ళకి పాత రక్తం వద్దంట. చేస్తాం ఇదే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు మీ పార్టీలోనే గతంలో కొంతమంది పుత్త నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా, జరగలేదా? న్యాయం జరగబోతుంది, న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది పుత్త నరసింహారెడ్డి పెద్దన మీద. మన కడపలో వచ్చిన ఇప్పుడు నాయకులకు ఎలక్షన్ల కన్నా ముందు, ఎలక్షన్ తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. ముందు మాదిరి లేరు. అన్నా, మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని పోరాడుతున్నారు? మనకు మైనార్టీ నాయకులకు 20 మందికి కార్పొరేషన్ టికెట్లు కావాలి కడప టౌన్ లో. మన కడప టౌన్ లో హజ్ హౌస్ నిర్మించినారు, గాలి వదిలేసినారు. 5 ఏళ్ళు వాళ్ళు గాలి వదిలేసినారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఏం చేసి ఇంతవరకు.